ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం. అనుకున్నట్టు దేవుని దయ వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి, ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం, దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేము ఏం చేసినాం, ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన్ పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చేయవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను, దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని దరిమిలా నేను భిక్షాటన చేసిన. నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన్ పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం. క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. స్కూల్ యూనిఫాములు నేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం. దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు. సార్ మళ్ళా మా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాపతి 300 కోట్ల రూపాయల బకాయిలని అవి ఇస్తలేరు సార్ అని చెప్పారు వాళ్ళు. మీరు రాండి, హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదాలకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి ఏందో చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన. మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం. ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం. డాక్టర్ అంబేద్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఇయ్యని విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది. ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి, చేయలే. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు. చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు. అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాడు, విధ్వంసంతో ప్రారంభించాడు, చాలా సమస్యలు తెచ్చాడు. ఈరోజు అందుకే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా మనం మెరుగైన పాలన ద్వారా పేదరిక నిర్మూలన చేసి మన పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి 3 పార్టీల కలయిక, ఈ రాష్ట్రమంతా ఆమోదించిన కలయిక, ఇది అవసరమైన కలయిక. ఈ జట్టు ఈ రాష్ట్రానికి తిరుగులేని విజయాన్ని సాధిస్తాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మాకెవ్వరికి స్వార్థం లేదు. ఆ పిల్లవాడిని చూశారు, ఆ పిల్లోడు ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉన్నాడు చూడండి. నేను మీటింగ్ పెట్టినప్పటి నుంచి 2 వేళ్లు ఊపుతూనే ఉన్నాడు. అతనికి రాజకీయం తెలుసా, లేకపోతే ఇక్కడ జరిగే మీటింగ్ తెలుసా? కానీ ఒక నమ్మకం, ఆ నమ్మకం వాళ్ళ ఇంట్లో చర్చ. మళ్ళా తెలుగుదేశం వస్తేనే, ఈ కూటమి వస్తేనే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని
ఆ తండ్రి నేర్పించిన విధానం. అవునా కాదా? నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నా. ప్రభుత్వాలంటే మాకేం పని అనుకుంటారు కొంతమంది. కాదు, మీ జీవితాలు జాతకాలు రాసేది రాజకీయం. ప్రభుత్వ విధానాలతో మీ జీవితాల్లో పెనుమార్పు తీసుకొచ్చేది రాజకీయాలు, ప్రభుత్వాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు చూడండి, ఒక ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీ జీవితాలే మారిపోతాయి. తర్వాత తరాలు కూడా వాళ్ళకు ఎంతో అభివృద్ధి అయి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబ పెద్ద మంచివాడైతే, సమర్థుడైతే 10-20 సంవత్సరాల్లో ఎక్కడ లేని అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఒక కంపెనీలో కూడా ఒక నాయకుడు ఉండి సమర్థవంతంగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా. తెలంగాణ నేనే అభివృద్ధి చేశా. విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే 2 రాష్ట్రాలకు వ్యత్యాసం. ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళకంటే 35% తలసరి ఆదాయం తక్కువ ఉంది. అదే నేను మళ్ళీ 5 ఏళ్లు కష్టపడ్డాను. 35 నుంచి 27% డిఫరెన్స్ తగ్గించాను. అంటే 8% తగ్గింది. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే 10 సంవత్సరాల్లో తెలంగాణతో సమానంగా భారతదేశంలో నెంబర్ 1 గా తయారు చేసేవాణ్ణి. మనం ఓడిపోయాం. ఇప్పుడు వ్యత్యాసం తెలుసా? 45%. అంటే 5 ఏళ్లలో 7% తగ్గించాను. ఇప్పుడు 18% పెంచాడు వ్యత్యాసాన్ని. మళ్ళా అంటాడు నేను అది చేశా, ఇది చేశా, బటన్ నొక్కా. ఒట్టొట్టి బటన్ ఎవడికి నొక్కితే ఎవడికి కావాలి? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? మీకు కష్టాలు పెరిగాయా లేదా? ఇబ్బందులు వచ్చాయా లేదా? మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? అది ప్రమాణాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి, అప్పులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, 10 రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. ప్రైవేట్లో కూడా ధీరుభాయ్ అంబానీ ఇండియాలో రిచెస్ట్ మ్యాన్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు? ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే ధనికుడు ముఖేష్ అంబానీ. ధీరుభాయ్ అంబానీకి 2 పిల్లలు. 2 పిల్లలకి సమానంగా ఆస్తిని డివైడ్ చేసుకున్నారు. కానీ సమర్థవంతంగా ముఖేష్ పని చేసుకున్నాడు. 2వ కొడుకు సమర్థవంతంగా చేసుకోలేక ఈరోజు ఎక్కడికి పోయాడంటే నిరుపేద అయిపోయాడు. ఎక్కడ డబ్బులు పోయినాయి? కంపెనీలు దివాలా తీసింది, అప్పులు కట్టలేకపోయారు, మొత్తం దివాలా తీశారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఒక నాయకుడు బాగుంటే అగ్రస్థానానికి తీసుకెళ్తారు. ఒక నాయకుడు దుర్మార్గంగా చేస్తే, చేత కాకపోతే అధఃపాతాళానికి వెళ్తారు. అదే నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మనం కూడా ముందుకు వచ్చి తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలనేది నా కళ, నా ఆశయం. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. దానికి కావాల్సింది అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. ఇలాంటి పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి పిల్లలకు ఉంది. అదే నా ఆశ.